గుంటూరు పార్లమెంట్ వైసీపీ రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా గతంలో ఉమారెడ్డి వెంకటరమణను పార్టీ నియమించింది. ఆయన పోటీలోకి దిగేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. లేటెస్ట్గా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కు వచ్చి వైసీపీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో గుంటూరు రాజకీయాలు కొత్త రూపం సంతరించుకున్నాయి. ఆర్కేను గుంటూరు పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అప్పటి వరకు పోటీ చేసేందుకు సిద్ధమైన వెంకటరమణ పెట్టాబేడా సర్దుకొని హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యేల అభ్యర్థులుగా కొత్త వారిని దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. గుంటూరు తూర్పు అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తాడికొండకు సుచరితను ఖరారు చేశారు. మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థిని పోటీలోకి దించుతున్నారు. కాండ్రు కమల, గంజ చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెనాలి, పొన్నూర్లకు ప్రస్తుతం ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంది. పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించారు. గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి రజనీ ప్రచారంలో ముందున్నారు. ఆర్కే ఎంపీ అభ్యర్థిగా కొత్త టీంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కే గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ను ఓడించారు. ఈసారి కూడా లోకేష్ని ఓడించాలంటూ ఆర్కేను నిలబెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అనూహ్యంగా ఆర్కేను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.